అంతరిక్షంలోకి భగవద్గీత. సునీత నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇన్నాళ్లుగా యావత్ ప్రపంచం ఎదుర్కొన్న ఉత్కంఠకు శుభం కార్డు పడింది. 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, విల్మోర్ సురక్షితంగా భూమి మీదకు చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:27 సమయంలో వారు ప్రయాణిస్తున్న డ్రాగన్ క్రూ క్యాప్సిల్ ఫ్లోరిడా తీరానికి సమీపంలోని సముద్ర జలాల్లో పారాషూట్ల సాయంతో సురక్షితంగా దిగింది. సునీత, బూచ్లతో పాటు మరో 2 వ్యోమగాములు కూడా చేరుకున్నారు. సురక్షితంగా వారు భూమికి చేరుకోవడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నాళ్ల పాటు నాసా వైద్యుల పర్యవేక్షణలో గడపనున్న ఆమె ఆ తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. అయితే ఇప్పుడు ఆమె ఏం చేస్తారు అనేది ఆసక్తిగా ఎదురుచూస్తోంది ప్రపంచం. ఈ నేపథ్యంలో భారత సంతతి వ్యోమగామి సునీతకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో 1965లో జన్మించారు. ఆమె తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్లోని జులాసన్ గ్రామానికి చెందినవారు. 1957లో ఆయన అమెరికాకు వలస వెళ్లారు. న్యూరో శాస్త్రవేత్తగా ఆయన అక్కడ స్థిరపడ్డారు. దీపక్ పాండ్యా దంపతులకు 3 సంతానం కాగా సునీత చివరి సంతానం. 1987 మేలో అమెరికా నావికాదళంలో చేరిన ఆమె 6 నెలల అనంతరం బేసిక్ డైవింగ్ ఆఫీసర్గా పదోన్నతి పొందారు. తరువాత 1989లో నేవల్ ఎయిర్ ట్రైనింగ్ కమాండ్ నేవల్ ఏవియేటర్గా చేరారు. నేవల్ ఏవియేటర్గా యుద్ధ విమానాలు నడపడంలో ఆమె ప్రత్యేక శిక్షణ పొందారు. నేవీ నుంచి రిటైర్ అయ్యాక 1998 ఆగస్టులో జాన్సన్ స్పేస్ సెంటర్లో వ్యోమగామిగా శిక్షణ తీసుకున్నారు. 2006లో తొలిసారి అంతరిక్ష యాత్ర చేశారు. అంతరిక్ష కేంద్రంలో 195 రోజుల పాటు గడిపి దాని నిర్వహణ, మరమ్మతులు తదితరాలపై అనుభవం గడించారు. ఆ సమయంలోనే ఆమె భగవద్గీతను అంతరిక్ష కేంద్రంలోకి తీసుకెళ్లారు. 2012లో రెండోసారి అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఆమె 127 రోజులు అక్కడే ఉన్నారు. రెండోసారి వెళ్ళినప్పుడు ఓం చిహ్నంతో పాటు ఉపనిషత్తులను ISSకు పట్టుకెళ్లారు. అత్యధిక సమయం స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా సునీత విలియమ్స్ ఘనత దక్కించుకున్నారు. ఆమె తన కెరియర్లో 62 గంటల 6 నిమిషాల పాటు అంతరిక్షంలో స్పేస్ వాక్ చేశారు. ఎక్కువ సమయం పాటు స్పేస్ వాక్ చేసిన వారిలో మొత్తంగా సునీత విలియమ్స్ 4వ స్థానంలో ఉన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మారథాన్ రన్ చేసిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు సునీత విలియమ్స్. 2007లో ISSలో ఆమె ట్రెడ్మిల్పై మారథాన్ రన్ చేశారు. అమెరికా సైన్యానికి సంబంధించి 4 అవార్డులు పొందిన ఆమె అంతరిక్షంలో విశేష సేవలందించినందుకు గాను నాసా స్పేస్ ఫ్లైట్ మెడల్ను పొందారు. 2008లో భారత సర్కార్ పద్మభూషణ్ పురస్కారంతో సునీతను సత్కరించింది. అవార్డులతో పాటు పలు సంస్థల్లో ఆమె సభ్యురాలిగా ఉన్నారు. అమెరికన్ హెలికాప్టర్ అసోసియేషన్, సొసైటీ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ టెస్ట్ పైలట్ సహా ఇతర సంస్థల్లో సభ్యురాలిగా కొనసాగుతున్నారు. సునీత విలియమ్స్ను అమెరికాలో సునీ, స్లోవేనియాలో సోంకా అని పిలుస్తారట. 20 ఏళ్ల క్రితం ఫెడరల్ మార్షల్ మైకెల్ జే విలియమ్స్ను వివాహమాడారు సునీత. కెరియర్ తొలినాళ్లలో 2 హెలికాప్టర్ పైలట్లుగా పనిచేశారు. టెక్సాస్లోని హౌస్టన్లో నివసిస్తున్న వీరికి సంతానం లేదు. అహ్మదాబాద్కు చెందిన ఓ బాలికను దత్తత తీసుకోవాలనే కోరికను మాత్రం ఆమె 2012లో వెలిబుచ్చారు. 2 కుక్కలను పెంచుకుంటున్న సునీత దంపతులు వాటితోనే ఎక్కువ సమయం గడుపుతామని ఓ సందర్భంలో చెప్పారు. అంతరిక్షంలో చిక్కుకున్న సమయంలో పెట్ డాగ్స్ను మిస్ అవుతున్నానని ఆమె ఓ సందర్భంలో భావోద్వేగానికి కూడా గురయ్యారు. తొలి అంతరిక్షయానం పూర్తవగానే సునీత విలియమ్స్ భారత్ సందర్శించారు. 2007 సెప్టెంబర్లో ఆమె గుజరాత్లోని సబర్మతి ఆశ్రమంతో పాటు స్వగ్రామం జులసన్ను సందర్శించారు. జులసన్లో పాఠశాలకు విరాళం కూడా ఇచ్చారు. ఆ సమయంలోనే ఆమె దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను కలుసుకున్నారు. అనంతరం 2013లో రెండో అంతరిక్షయానం పూర్తవగానే సునీత మరోసారి భారత్ను సందర్శించారు. మూడోసారి విజయవంతంగా అంతరిక్ష యాత్ర పూర్తి చేసిన సునీత ఈ దఫా కూడా భారత్ను సందర్శిస్తారేమో చూడాలి. దాదాపు 287 రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీత విలియమ్స్, విల్మోర్లు నాసా నుంచి ఎంతమేర పరిహారం అందుకుంటారనే విషయమై చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో నాసా విశ్రాంత వ్యోమగామి క్యాడీ కోల్మన్ కీలక విషయాలు వెల్లడించారు. అంతరిక్షంలో నిర్దేశిత సమయం కన్నా ఎక్కువ కాలం పనిచేసిన వ్యోమగాములకు అదనంగా ఎలాంటి చెల్లింపులు ఉండవని స్పష్టం చేశారు. ఫెడరల్ ఉద్యోగులు అయినందువల్ల అంతరిక్షంలో వ్యోమగాములు పనిచేసిన కాలాన్ని భూమి మీద సాధారణ పర్యటన చేసినట్లుగానే పరిగణిస్తారని చెప్పారు. సాధారణంగా వచ్చే జీతంతో పాటు ISSలో ఆహారం, బస ఖర్చులను నాసా భరిస్తుందన్నారు. ఈ తరహా అనూహ్య పరిణామాలు జరిగినప్పుడు మాత్రం అదనంగా రోజుకు $4 అంటే భారత కరెన్సీలో సుమారు $348 మాత్రమే వచ్చే అవకాశం ఉందన్నారు. నాసా ఉద్యోగులు అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు పొందే జీతభత్యాలే పొందుతారు. వ్యోమగాములకు జనరల్ షెడ్యూల్ GS-13 నుంచి GS-15 కింద చెల్లింపులు ఉంటాయి. సునీత విలియమ్స్, విల్మోర్లు అత్యధిక గ్రేడ్ GS-15 పే జీతం అందుకుంటున్నారు. దీని ప్రకారం వారి వార్షిక వేతనం $125,133.
నుంచి $1,62,672 వరకు ఉంటుంది. భారత కరెన్సీలో సుమారు ₹1,08,00,000 నుంచి ₹1,41,00,000 మధ్యన ఉంటుంది. దీనికి అదనంగా మరో $1,100ను నాసా చెల్లించనుంది.